బాలసుబ్రహ్మణ్యం గారు ఇక మన మధ్య లేరు అన్న నిజాన్ని, చేదు నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అంతలాగే త్వరగా కోలుకుని వచ్చేస్తారు, మన మధ్యకు వచ్చేస్తారు, మళ్ళీ ఆయన వైభవం మనం చూస్తాము అంటూ ఎంతో ఆశగా ఎదురు చూసిన నాకు ఈ రోజున ఆయన ఇక లేరు, శాశ్వతంగా దూరం అయ్యారు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. చాలా గుండె తరుక్కుపోతుంది, చాలా బాధగా అనిపిస్తుంది. ఎంతగా అంటే నా సొంత మనిషిని, నా కుటుంబ సభ్యుడిని, నా అన్నయ్యని నేను పోగొట్టుకున్నంత బాధగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య అనుబంధం సినిమా పరంగానే కాదు, కుటుంబ పరంగా కూడా మా మధ్య అనుబంధం ఉంది. మెడ్రాస్లో ఉన్న రోజుల నుంచి పక్కపక్క వీధుల్లో ఉంటుండేవాళ్ళం. ఆడపదడప కలుసుకుంటూ కుటుంబ పరంగా కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచేవాడిని, నన్ను తమ్ముడు అంటూ ఆయన కూడా ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు. అలాంటి అన్నయ్య ఈ రోజున మన మధ్య లేరు అనేది నాకు చాలా చాలా బాధగా ఉంది, గుండె బరువెక్కిపోతుంది. నిన్న మొన్నటి వరకు కూడాను నేను వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, మా చెల్లెలు లాంటి శైలజ, వసంతలతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు అన్నయ్య కోలుకుంటున్నారంటే ఫిజియోథెరపీ చేస్తున్నారు, రాసి చూపిస్తున్నారు, త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపోమ్మా అని అంటున్నారు అంటూ చెప్పుకుంటూ వచ్చేస్తారమ్మా అంటే మీరు అందరూ ప్రేయర్ చేస్తున్నారు కదండి, మీ ప్రార్థన ఫలితంగా వచ్చేస్తారంటూ వాళ్ళు కూడా ఒక ఆశని వ్యక్తం చేశారు. ఆ రకంగా అనుకుంటున్నాను. నాకు ఈ రోజున ఇది జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్ళిపోతారు బాలుగారు అని మాత్రం నేను అనుకోలేదు. ఆయన నా సక్సెస్కు వెనకాల ఆయన ఉన్నారని నేను ప్రధానంగా నమ్ముతుంటాను. ఎందుకంటే సాంగ్స్ విషయాల్లో ఆయన కంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు. నా సక్సెస్కి ప్రధానమైన కారణం సాంగ్స్. ఆ సాంగ్స్ అంత బాగా రావడానికి కారణం బాలుగారని నేను నమ్ముతాను. అలాంటి బాలుగారు నా విజయం వెనకాల, నా సక్సెస్, నా అభివృద్ధి వెనకాల, నా ప్రజాదరణ వెనకాల ఆయన ఉత్సాహం, ఆయన ప్రోత్సాహం, ఆయన ఉన్నారని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అందుకే ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటానని అనుకుంటాను. 80, 90 దశకాల్లో ఆయన ఇచ్చినటువంటి సూపర్ హిట్స్ అంతా ఇంత కాదు. అలాంటి సూపర్ డూపర్ హిట్స్ నాకు ఇచ్చి నా కెరీర్ పరంగా నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనటువంటి అన్నయ్య బాలుగా నేను జీవితాంతం మర్చిపోలేను. ఎప్పుడూ ఆయనకి నేను రుణపడే ఉంటాను. నేను వెరీ బిగినింగ్ అంటే నేను 35-40 ఏళ్ల క్రితం మాట ఆయన్ని ఎంతో చనువుగా అన్నయ్య నువ్వు ఏంటి అలా అనేవాడిని. ఆ తర్వాత ఆయన గొప్పతనం, ఆయన ప్రతిభ తెలిసిన తర్వాత నేను ఏకవచనంతో ఆయనతో మాట్లాడటం అనేది మానుకున్నాను. ఎంతో గౌరవంతో మీరు అని సంబోధించేవాడిని. దానికి ఆయన చాలా ఇదిగా ఆయన ఫీల్ అయ్యి, ఏంటయ్యా అన్నయ్యని ఆప్యాయంగా పలకరించి నువ్వు మీరని దూరం చేస్తావేంటి అంటూ నన్ను ఒక చనువుగా మందలించేవారు. అంతటి ఆప్యాయత, ప్రేమ ఉండేది మా మధ్య. అలాంటి అన్నయ్య దూరం అయ్యారు. చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఘంటసాల గారు పోయిన రోజుల్లో ఆ స్థానం మళ్ళీ ఎవరు భర్తీ చేస్తారు అని అందరూ అనుకుంటున్న సమయంలో బాలు వచ్చి ఆయన్ని చాలా త్వరగా మరిపింపచేశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. ఆ రకంగా మళ్ళీ తన ప్రతిభను చాటుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి బాలు గారు నిష్క్రమణ తర్వాత ఈ స్థానం ఇంకెవరు భర్తీ చేస్తారు, ఈ స్థానం మళ్ళీ ఎవరు పూరిస్తారు అంటే సమాధానం లేదు. అది ఇంకెవరు లేరు, ఎవరు భర్తీ చేయలేరు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అది ఒకే ఒకరి వల్ల అవుతుంది. అది బాలు వల్లే. ఆయనే మళ్ళీ జన్మించాలి. ఆయన పునర్జన్మిస్తేనే బాలు స్థానం ఎవరైనా సరే మళ్ళీ భర్తీ చేయగలరు. అలాంటి లెజెండరీ పర్సన్ ఆయన, అలాంటి గొప్ప వ్యక్తి ఆయన, ఒక నిష్ణాతుడు ఆయన ఒక తెలుగులోనే కాదు, తెలుగు సంగీతంలోనే కాదు, ఏ భాషలో అయినా సరే ఆయన వాళ్ళకి అంత ఆప్యాయత, అంత ఆత్మీయుడు అని అనిపించుకునేలాగా ఆయన ప్రతిభ ఉండేది. అంటే బహుశా ఆయన ఆయా భాషలను అంత గౌరవించేవాళ్ళు, అలాగే మన తెలుగు భాషను అంతగా ప్రేమించేవాళ్ళు. సుందర తెలుగు అని ఇతర భాషా కవులు మన తెలుగు భాషని పొగిడేవాళ్ళు. తెలుగు చాలా తీయగా ఉంటుందని మరికొంత కవులు అంటుండేవాళ్ళు. కానీ ఈ తీయదనం, ఈ సుందరం, ఈ అందం అనేది నాకు ఎక్కడ తెలుగులో ఎలాగా కనిపించేది కాదు. అది ఒక బాలు గారి వాయిస్ నుంచి, ఆయన కంఠం నుంచి, ఆయన గళం నుంచి
వెలువడినప్పుడే తెలుగు ఇంత తీయగా ఉంటుందా, తెలుగు ఇంత సుందరంగా ఉంటుందా అని నాకు అనిపిస్తూ ఉండేది. అంత అందంగా ఉండేది. ఆయన తెలుగుని అంత బాగా ఆయన అభిమానిస్తారు కాబట్టే ఇతర భాషా గాయకులు వచ్చి తెలుగుని ఒక రకంగా ఇబ్బందిగా వాడు పాడుతుంటే ఈయన గిలగిల్లాడిపోయేవాడు. అయ్యా తెలుగుని కూని చేయకండి అయ్యా, తెలుగు చాలా అందమైన భాష, మీకు వాయిస్ వెరైటీగా ఉండాలని ప్రయత్నం చేయొచ్చు కానీ తెలుగుని కూని చేసే ప్రయత్నం చేయకండి. ఇతర భాషా గాయకులు వచ్చి ఆయన చాలా మదన పడిపోయేవాళ్ళు. ఆయన తెలుగు భాష అంటే అంత అభిమానం ఆయనకి. అలాగే ఇక నా విషయానికి వస్తే కనుక, ఏమయ్యా నువ్వు కమర్షియల్ చట్టంలో పడిపోయి నీలో నా నటుడిని దూరం చేసుకుంటున్నావయ్యా, నువ్వు మంచి నటుడివి, నువ్వు నటనకి ప్రాధాన్యత క్యారెక్టర్స్ చేయాలి అంటూ నాకు సలహా ఇస్తుండేవారు. అంటే ఏం చేసేది అనయ్య, ప్రజలు ఏం కోరుకుంటే, ప్రేక్షకులు ఏం కోరుకుంటే అందులో మనం ఇవ్వాలి కదా, అవకాశం ఇవ్వాలి కదా, అందులో మనం చేయాలి కదా అంటుంటే లేదయ్యా అంటుండేవాడు. బహుశా నేను అప్పుడు రుద్రవేణి చేయడం కానీ, ఆపద్బాంధవుడు కానీ, స్వయం కృషి కానీ, ఇలాంటి సినిమాలు, ఆరాధన కానీ ఇలాంటి సినిమాలు చేశానంటే కనుక బహుశా నా వెనకాల ఆయన ఇచ్చిన సలహాయే నేను అనుకుంటాను. బాలుగారు మన నుంచి దూరంగా వెళ్ళిపోయారని అనుకోను. ఆయన మన మనసులో శాశ్వతంగా ఎప్పుడు జీవించే ఉంటారు. ఈ గాలి ఉన్నంత వరకు ఆయన పాటలు ఉంటాయి, ఆయన పాటలు ఉన్నంత వరకు ఆయన సజీవంగానే ఉంటారు. బాలుగారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అన్నయ్య వి మిస్ యూ, బాలు అమర్ రహే, బాలు అమర్ రహే. ప్రముఖ గాయకులు, గాన గంధర్వులు, పద్మభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తరఫున వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా చిన్న విన్నపం. రేపు అంటే శనివారం 26వ తేదీ దయచేసి రికార్డింగ్ థియేటర్స్ అన్నీ మూసివేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గాయని గాయకులు, మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ రేపటి రోజున రికార్డింగ్స్ ఏవి జరపకూడదని విన్నపం చేస్తున్నాం. అతి త్వరలో బాలుగారికి సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తరఫున ఘన నివాళి ఏర్పాటు చేయబోతున్నాం. సంగీత రంగం మరియు సినీ రంగ ప్రముఖుల సమక్షంలో మీరందరూ దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొని బాలుగారిని గుర్తు చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. డార్లింగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. లేడీస్ టైలర్లో నాకు ఇళయరాజా గారి మ్యూజిక్లో పాటలు పాడిన తర్వాత నాకు ఫోన్ చేసి నన్ను పిలిచిన మాట, డార్లింగ్ ఐ లవ్ యూ. ఆ తర్వాత కొన్ని వందల పాటలు నాకు పాడారు. కానీ డార్లింగ్, ఇదేంటి అన్యాయం, చాలా అన్యాయం ఇది. ఘంటసాల గారే తొందరగా వెళ్ళిపోయారు, గంధర్వుల్ని అట్లా తొందరగా తీసుకెళ్తారు అని అంటే మీరు కూడా గంధర్వుల్లో కలిసిపోయారా? చాలా అన్యాయం ఇది. మీరు ఎంతమంది హీరోలకి ఎన్ని అద్భుతమైన పాటలు పాడారో నాకు తెలియదు, కానీ నేను రాజేంద్ర ప్రసాద్ హీరోగా మీరు కొన్ని వందల పాటలు పాడారు, కొన్ని వందల రకాల పాటలు పాడారు, కొన్ని వందలు. ఉదాహరణకి మనిషి జీవితంలో నాకు గుర్తుండే రెండే ఇంపార్టెంట్ అండి. పెళ్ళి, ఇదిగో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం, చావు. నటుడిగా నాకు పెళ్లి పుస్తకంలో శ్రీరస్తు శుభమస్తు అనే పాట పాడారు. ఎవడు ఏ జీవితంలో ఎవడు పెళ్లి చేసుకున్నా సరే శ్రీరస్తు శుభమస్తు పాట గుర్తుండిపోయేలాగా పాడారు. అలాగే ఒక మనిషి వెళ్ళిపోతే ఒక్కడై పుట్టడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం, విధిరాత అని ఆనర్ గురు సినిమాలో నాకు పాడారు. రెండు పాడింది మీరే. నన్ను ఇలా చేసి
మీరేంటండి ఇంత అన్యాయంగా వెళ్ళిపోయారు? బాగాలేదండి. నేను మన ఇద్దరికీ ఉన్న అటాచ్మెంట్లో ఒక జంజాల్ గారు, ఒక బాపు గారు, ఒక జయకృష్ణ గారు, ఒక కమల్ హాసన్, ఒక నేను, మేమందరం మీతో గడిపిన క్షణాలు ఎలాగండి, ఎలా నేనేం చెప్పను మీకు. ఇది చాలా అన్యాయం అండి. ఇలా పాటలు గుర్తు చేసుకుంటూ వెళ్తే నా జీవిత అంకం వరకు సరిపోతుంది. మీకు నాకు ఉన్న అటాచ్మెంట్ని ఎవడు ఏమి చేయగలడు, ఎవడు చెలపగలడు? డార్లింగ్, మీరు నాకు చాలా అన్యాయం చేశారు. ప్లీజ్, ఇట్స్ నో గుడ్, నో గుడ్. నన్ను వదిలి మీరు వెళ్ళిపోవడం మొత్తం న్యాయం కాదు. అందరికి నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 1:04 మనందరూ ఇష్టపడే అద్భుతమైన గాయకుడు, లెజెండరీ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రోజున మన మధ్యలో లేకపోవటం నిజంగా చాలా బాధాకర విషయం. ఆ కుటుంబంతో దాదాపు 40 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. చరణ్, పల్లవి, మేమందరం చిన్నప్పుడు సీతాకోచిలక టైంలో ఆడుకున్నాం. వారి ఇంటి పక్కనే ఏడుగు నాగేశ్వర గారి ఇల్లు. డైలీ వెళ్ళేవాడిని, కలిసేవాడిని. ఆఖరిగా నేను వారితో కలిసింది 2 నెలల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో. ఎప్పుడు వెళ్ళినా కూడా సరదాగా నేను జోకులేస్తే ఆయన నాకు ఎదురుగా జోకులేసి ఎంతో సరదాగా ఉండే వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవటం నిజంగా చాలా బాధాకర విషయం. ఐఎమ్ సో సారీ బాబాయ్. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. మళ్ళీ జన్మంటుంటే మీరు బాలుగా, నేను ఆలీగా పుట్టాలి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా భయంకరమైన రోజు మనందరి జీవితంలో. ఆగస్ట్ 5th నుంచి ఈరోజు వరకు ఎప్పుడైతే ఎస్పీ గారు కరోనాకి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన తప్పకుండా బయటకు వచ్చేస్తారు, ఎస్పీ గారికి ఏమీ కాదు అని చాలా స్ట్రాంగ్గా నేను ఆయనకున్న కోట్లాది మంది అభిమానులుగా నేను, రాజశేఖర్ గారు, మా పిల్లలు కూడా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ వచ్చాం. మనందరి ఆశలకు తగ్గట్టుగానే ఆయన కరోనా నుంచి బయటపడ్డారని మధ్యలో న్యూస్ వచ్చింది. ఆ తర్వాత కాన్స్టెంట్గా చరణ్ గారు ఫేస్బుక్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఆయన అప్డేట్ ఇస్తూ వచ్చారు. రోజు రోజుకి ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని. ప్రతిరోజు ఆ న్యూస్ చదివినప్పుడల్లా చాలా ఆనందపడుతూ వచ్చాం. ఇంకా 1-2 రోజుల్లో, లేకపోతే మ్యాక్సిమం 1 week 10 daysలో ఆయన కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు అన్న న్యూస్ వస్తుంది అని అసలు ఏమాత్రం అనుమానం లేకుండా ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న సాయంకాలం 6:30 తర్వాత ఒక పిడుగు పడ్డట్టు ఒక వార్త. అస్సలు నమ్మలేకపోయాం. ఆయన బ్రెయిన్ డ్యాడ్ అయిందని, కెమికల్లీ ఎలా ఉన్నారు కానీ ఆయన చనిపోయారని ఇలా రకరకాల వార్తలు వినంగానే అసలు ఫస్ట్ ఇదంతా ఫేక్, ఇదంతా నిజం కాదు అని కొట్టిపాడేస్తున్నారు. అసలు ఇప్పుడు కాన్స్టెంట్గా మనకు తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, ఆ కుటుంబానికి చాలామంది కావాల్సిన వాళ్ళు అందరూ కూడా ఆ న్యూస్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసినప్పుడు ఎంత బాధపడ్డామో అది నాకు చెప్పడానికి మాటలు లేవు. నిన్న నైట్ నుంచి నేను నిజంగా మార్నింగ్ వరకు ఏం లేస్తే ఏ మాట వినాల్సి వస్తుంది. అయ్యో ఇదంతా నిజం కదంటే కొంతసేపు తర్వాత ఏ న్యూస్ లేదు ఫ్యామిలీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ. సో మళ్ళీ ఓకే, ఆయన బాగా అయిపోయి ఉంటారు, మళ్ళీ వచ్చేస్తారు, ఆయన ఏం జరగదు. ఎందుకంటే మామూలు మనుషులు అంటే చచ్చిపోవచ్చు, ఎస్పీ గారికి కూడా చాలా వస్తుందా అని ఒక ఆలోచన మళ్ళీ నాకే చాలా పిచ్చిగా అనిపించింది. ఇదే ఆలోచన ఎవరు కూడా ఈ చావు నుంచి తప్పించుకోలేదు. మనిషి పుట్టాక చావును అనేది తప్పదు అనేది ఎస్పీ గారిని చూసిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేయాల్సి వచ్చింది. మా ఫస్ట్ మూవీ తలంబ్రాలులో మోస్ట్ హిట్ సాంగ్ నిన్న నువ్వు నాకెంత దూరం, ఆ సాంగ్ నుంచి ఆహుతిలో చెబుతాను కవింత కదా అంకుశంలో రాజశేఖర్ గారి మోస్ట్ సాంగ్ అన్యది తాను అంకుశం అవ్వచ్చు. 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం,
40,000 పాటలు 16 భాషల్లో పాడడం ఒక్క బాలుగారికే సాధ్యపడింది. 35 సంవత్సరాలుగా బాలుగారితో ప్రయాణం చేస్తున్న నాకు ఈరోజు బాలుగారి మరణ వార్త నన్నెంతగానో కలచివేసింది. బాలుగారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లేరనే విషయం చాలా బాధాకరం. ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయిన క్షణం. కొత్త బంగారు లోకంలో నా మొదటి సినిమాకి ఆయన పాడిన పాట నీ ప్రశ్నలని చాలా గొప్ప పాట. ఆ పాట ఆయనతో పాడిద్దాం అనుకున్నప్పుడు నేను దగ్గరుండి ఆయన పాడుతుంటే చూడాలని నా కోరిక. అప్పుడు మిక్కీ జమీర్ గారితో చెప్తే సరే అన్నప్పుడు నేను చెన్నై వెళ్ళి దగ్గరుండి చూశాను. నిజంగా ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేంది. గాన గంధర్వుడైన భగవంతుడు ఇప్పటి వరకు ఆయన చేత పాడించుకున్నాడు, మనందరం విన్నాం. కానీ ఇక్కడి నుంచి ఆయన దగ్గరే ఉంచుకుని ఆయన ఆనందిస్తూ ఉంటాడు. బహుశా ఆ గాన గంధర్వుడు లేని లోటు ఎవరూ తీర్చలేంది, ఎప్పటికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. మరణం మనిషికే కానీ మంచితనానికి రాదు. పరిమితి ప్రాణానికే గాని ప్రతిభకు కాదు. కనుమరుగు కాయానికే గాని కీర్తికొండదు. అవధులు ఆయుష్కే గాని యశస్సుకి కాదు. బాలు అన్నయ్య, మీ మంచితనం, మీ ప్రతిభ, మీ కీర్తి, మీ యశస్సు వెండితెర బుల్లితెర సాక్షిగా మా గుండె తెరపై శాశ్వతం, స్ఫూర్తిదాయకం, ప్రాతస్మరణీయం. ప్రాణాన్ని అనంత వాయువులకు, పాటని అశేష అభిమానులకు వదిలి వెళ్లిన గాన గంధర్వులైన మీకు వందనం, అభివందనం, పాదాభివందనం. అన్నయ్య, మీరు, మీ మాట, మీ పాట చిరస్మరణీయం. ఓం శాంతి. శ్రోతలందరికీ నమస్కారం. కరోనా ఇట్లా ఇంత అలజడి రేపుతుందని కూడా అనుకోలేదు. వెంటాడి మనందరికీ కావలసిన వస్తువు ఎస్పి బాలు కావలసింది అది వెంటాడి ఆయన్ని తీసుకెళ్ళిపోయింది. బాగా ఎంత బాగా ఉండేది. ఆయన వచ్చిన తర్వాత ఇండస్ట్రీ టీవీలకి ఎంత అందరూ బిజీగా ఉండేవారు. అలాంటిది ఆవిడకి కన్ను కుట్టిందో ఏమిటో మరి మనకు తెలియలేదు. మనందరినీ ఒకసారి దుఃఖ సముద్రంలో ముంచేద్దాం, వీళ్ళకి ఇంత మంచిది ఇప్పుడంతా ఇంకొద్దు, తీపి ఎక్కువ తిట్టేసి తీపి అంత తినక్కాయ కొంచెం కారం కూడా తినండి అంటుంటారు. అలా ఉంది అంటే కారం తినిపించింది మన చేత. లేక మీదట ఆయన పాటలు మనకి వస్తాయనుకోండి, ఆయన కూడా బాలు లేడు. అలా విన్నగానే అందరికీ ఒళ్ళు గబురు పొడిచింది. ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా దుఃఖిస్తున్నారు. అంటే ఈ దేశమే కాదు, మళ్ళీ పై దేశాల్లో కూడా ఎంతోమంది ఆయనకి పాటలు వినే అంత ఇదిగా ఉండేవారు. ఆయనతో ఫస్ట్ నేను మొట్టమొదట నేను అమెరికా వెళ్ళినప్పుడు వయా లండన్ వెళ్ళాం. లండన్లో ఒక మంచి పాట కచేరీ చేసాం. అక్కడి నుంచి అమెరికా వెళ్ళాము. అట్లా అలా అనుకుని చాలా 55 ఏళ్ళు పాడాం ఇద్దరు. ఇంకా దానికి ఎంత ఇదంటే ఎలా వస్తూనే ఉన్నారు, పాడుతూనే ఉన్నాం. అంతటికీ పెద్ద లోయలో పడిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు బాలు అనుకోవడం తప్ప నృత్య దేవత మనని ఇలా నడిపించింది. మీరందరూ
గుండె ధైర్యం చేసుకొని మళ్ళీ మామూలుగా అయ్యి మరి చెప్పలేము, ఎన్నెన్నో అవుతున్నాయి, ఎన్ని రకాలో జరుగుతున్నాయి. ఇప్పుడు బాలు వచ్చిన తర్వాత మన ఘంటసాల గారిని మెప్పించాడు. ఆయన మెప్పించి మంచి మంచి పాటలన్నీ పాడి ఆయన్ని మరిపింపజేశాడు ఘంటసాల గారిని. అట్లాంటిది అలాంటి దాంట్లో మనం వెళ్తున్నప్పుడు ఇది చాలా మనకి ఎఫెక్ట్ అయింది. అది మర్చిపోవాలంటే చాలా కష్టం. ఎంతో ఎలాంటి వాళ్ళు ఎన్ని పాటలు 55 ఏళ్ళు అతను పాడాడు. అందులో నేను ఫస్ట్ సాంగ్ పాడాను. అయితే మొట్టమొదటి ఎవరున్నారు అంటే సుశీల పిల్లవండి అంటారు. సరే, నేను ఆయన ఫస్ట్ పాడినందుకు ఆయన చాలా సంతోషించాడు. చాలా నా కోసం నాతోటి మాట్లాడి కొద్దిసేపు నాకు భయంగా ఉంది అని ఆయన ఉడికి తర్వాత ఆయన సాఫ్ట్ అయ్యి తర్వాత ఇప్పుడు అందరినీ కూడా మెప్పిస్తున్నాడు పాటలు పాడి. అలాంటి బాలు ఇంకా లేడేమిటి అని అదొక్క మాట మేము అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. దేవుడే మనకి ఈ బలం ఇవ్వాలి, బాలు గారే మనకి బలం ఇవ్వాలి. అంటే టీవీల్లో కూడా పెద్ద పాడుతా తీయగా చాలామంది సింగర్లు అందరినీ తయారు చేశాడు. అది చాలా గొప్ప విషయం. ఇంత అన్యాయం అయిపోతుంది అనుకోలేదు. ఎంతమంది వెళ్ళారు, ఘంటసాల గారు వెళ్ళారు, రాజేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వెళ్ళారు. అన్నిటికీ తట్టుకొని ఇలా నిలబడ్డాం. కానీ ఇది మాత్రం మనం తట్టుకోలేకపోతున్నాం. అంటే ఇంకా ఎవరైనా అంటే చూడాలి మరి ఎప్పుడో వాళ్ళ అదృష్టాలు వచ్చి మళ్ళీ ఇలాంటి ఇంకో బాలు పుట్టి మనందరినీ కొంచెం పోర్చాలి. ఏమనడానికి లేదు. మీ అందరికీ భగవంతుడు మంచి శక్తినిచ్చి మళ్ళీ మీరు మామూలుగా మీ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకొని అప్పుడప్పుడు ఇన్ని తలుచుకొని మనం బాధపడుతూ ఉంటాము. ఏం తప్పదు కదా. నాకు చాలా దెబ్బ వచ్చింది. మీరందరూ ధైర్యంగా ఉండి భగవంతుడిని నామస్మరణ చేసి చల్లగా ఉండాలని ఆ బాలుడు కొడుతుందాం మనం. అది బాలే మనకి దైవంలాగా అయిపోతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఇంత మంచి ఎంత కొత్త మంది సింగర్స్ వచ్చి కొత్త వయసు అన్నీ వస్తున్నందుకు మనకి చాలా ఒక లేడీ లోటు తెలుస్తుంది. దుఃఖంగా